హాయ్ ఆల్, టుడే మోటివేషనల్ కొటేషన్స్. ఒక పక్షి మరణం బోయవాణిని వాల్మీకిని చేసింది. ఒక శూర్పణఖ మాట రావణంతటి బుద్ధిశాలిని మూర్ఖుణ్ణి చేసింది. మంచి చెడులనేవి ఆ పరిస్థితుల్లో మన ఆలోచనలను బట్టి ఉంటాయి. ఎప్పుడూ ఇతరులను కించపరచటం చేయకూడదు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి స్థాయి వాళ్ళకే ఉంటుంది. జీవితం అనే పుస్తకంలో ప్రతి పేజీ మనకు నచ్చేలా ఉండదు. కొన్ని పేజీలు మనకు నొచ్చుకునేలా, గుండెకు గుచ్చుకునేలా కూడా ఉంటాయి. భగవంతుని నామాన్ని ఎప్పుడూ జపిస్తే స్నానం చేసేటప్పుడు, ఆహారం తినేటప్పుడు, నడిచేటప్పుడు, ఆహారం వండేటప్పుడు, నిద్రించే ముందు, పనిచేసేటప్పుడు, ఇంట్లో మామూలు సమయాల్లో అంతా మంచే జరుగుతుందని నమ్మకం. ఒక పూట తినకపోతే తట్టుకోలేడు, ఎక్కువ తింటే అజీర్తి, తక్కువ తింటే బలహీనత, నీరు తాగకపోతే, గాలి పీల్చకపోతే బతకలేడు, శరీరం వేడి పెరిగితే జ్వరం, గుండె ఒత్తిడి పెరిగితే తగ్గితే బీపీ, దెబ్బ తగిలితే నొప్పి, కాలితే మంట, చలికి వణుకుతాడు, ఎండకు నీరస పడతాడు, నిద్రపోకపోతే అలసట, అతి నిద్ర, ఉబకాయం, అన్ని బలహీనతలే. అయినా గర్వం, వాడే మనిషి. 25 ఏళ్లు పెంచి పోషించిన కుటుంబం గురించి అంతలా ఆలోచిస్తే మరి 60 సంవత్సరాలు కలిసి బ్రతకాల్సిన వ్యక్తి గురించి ఇంకెంత ఆలోచించాలి? సర్దుకుపో అని నువ్వు నీ భార్యకు చెప్పడం కాదు. వయసులో చిన్నది, తెలుసో తెలియకో తప్పులు చేస్తే సర్దుకుపో, లేదా నీ కూతురికి చెప్పినట్లు ప్రేమగా చెప్పి చేయించుకో అని నువ్వు మీ అమ్మకు చెప్పు. మగవాడికి తన అక్క, అమ్మ అంటే ఇష్టం, కానీ తనతో జీవితాంతం కలిసి బ్రతకటానికి వచ్చిన భార్య అంటే ఎప్పటికీ చులకనే. కట్న కానుకలు ఘనంగా తెచ్చే భార్యని కోరుకోకండి. కష్టాలు ఎన్ని ఎదురైనా కడదాకా తోడుండే భార్యని కోరుకోండి. అప్పుడే భార్యాభర్తల బంధం విలువ తెలుస్తుంది. భర్తకు భార్య సగం అవుతుందేమో కానీ భార్యకు మాత్రం భర్తే సర్వస్వం. భర్తకు ఎన్నో సంతోషాలు ఉంటాయి, కానీ భార్యకు మాత్రం అన్ని సంతోషాలు భర్తే. పిల్లలు వదిలేసిన ఎంగిలి తిండిని తల్లి తింటుంది, భర్త వదిలేసిన ఎంగిలి తిండిని భార్య తింటుంది, తమ్ముడు వదిలేసిన తిండిని అక్క తింటుంది. ఒకవేళ ఒక తల్లి, ఒక భార్య, ఒక అక్క వదిలేసిన ఎంగిలి తిండిని ఏ మగాడు తినడు. ఎందుకంటే దేవుడు ఎవ్వరికైనా సహనము, త్యాగము ఇచ్చాడంటే అది సృష్టిలో ఒక్క స్త్రీకి మాత్రమే. ఎదుటి వాళ్ళు నిన్ను నమ్మడం లేదు అని ఆలోచించడం కన్నా ఒకరిని నమ్మించాల్సిన అవసరం నాకేంటి అనుకో. నిన్ను నువ్వు గెలిచినట్టే. కష్టం ఎవరూ కొనేది కాదు, ఆనందం ఎవరూ అమ్మేది కాదు. రెండు జీవితం ఇచ్చిన అనుభవాలు. ఈ కష్ట సుఖాలు రెండింటినీ స్వీకరించాలి, తప్పదు. మనశ్శాంతి అనేది కొనేది కాదు, అమ్మేది అంతకన్నా కాదు. మనశ్శాంతి అనేది నీలోనే ఉంటుంది. గట్టి ప్రయత్నం చేస్తే నీతోనే ఉంటుంది. మన విశ్వాసమే మనకు అతిపెద్ద ఆయుధం. ఎలా ఉన్నావని ఎవరైనా అడిగితే చాలా బాగున్నానని చెప్పు. ఎందుకంటే నువ్వే తీర్చుకోలేని నీ బాధలకి వాడేం సలహా ఇస్తాడు? 10 మందికి చాటింపేయడం తప్ప. అబద్ధం అర్థమైనంత తొందరగా నిజం అర్థం కాదు. అందుకే అబద్ధం చెప్పేవారు మంచివారు అవుతారు, నిజం చెప్పేవారు చెడ్డవారు అవుతున్నారు. బాధ ఎలాంటి మనిషినైనా మార్చేస్తుంది. కొందరిని మౌనంగా, మరికొందరిని కఠినంగా. సమయం ఉన్నప్పుడు మాట్లాడేది పరిచయం, సమయం చేసుకొని మాట్లాడేది బంధం. కడుపులోకి వెళ్ళిన విషం ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది, కానీ చెవిలోకి వెళ్ళిన విషం ఎన్నో బంధాలను, అనేక జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు. నాకు తెలుసు నా బ్రతుకు అంత గొప్పగా లేదని, కానీ నాకు తెలుసు ఇలానే ఎక్కువ రోజులు ఉండదని. ఎవరి గురించి ఎక్కువ ఆలోచించకు, మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏమి జరిగినా దేవుడి నిర్ణయం అని భావించు, అప్పుడు ప్రశాంతంగా ఉంటావు. గడిచిన గతం నీకు నచ్చనప్పుడు మిగిలిన భవిష్యత్తునైనా నీకు నచ్చినట్టు మార్చుకో, చాలా గొప్పగా. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.